ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరుస్తున్న పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యంలో భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2024వ సంవత్సరం 12వ నెల మరి 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యము, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నది, మరణాఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు మరి దేవుని వాక్యం ఎంతగానో ఆశీర్వాదం. పిల్లరా, దేవుని వాక్యం ద్వారా మనం గమనించింది ఏంటంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారట. మరి చీకటిలో నడుస్తున్నటువంటి జనులు అంటే లైట్లు లేకుండా అనేది కాదు, కానీ ఇహలోక దేవత వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేస్తూ ఉంటాయి. కళ్ళున్నప్పటికీ కూడా, చూపు ఉన్నప్పటికీ కూడా గుడ్డితనంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు, చీకటిలో బ్రతుకుతుంటారు, చీకటి కార్యాలు జరిగించుకుంటూ ఉంటారు. కానీ ఆ చీకటి కార్యాలు, చీకటిలో జీవిస్తున్నటువంటి ఆ జనులలో మరి ఆ వెలుగు అనేది చూచుచున్నారని. వెలుగనగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు, నేను లోకమునకు వెలుగైనానని. కాబట్టి వెలుగైనటువంటి గొప్ప తండ్రిని మరి ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు వెలిగింపబడతారు. వారి చీకటి అంతా వాళ్ళు తొలగిపోతుంది. వారి పాప జీవితాలన్నీ కూడా పోతూ ఉంటాయి. వారి గొప్పవారిగా ఉండి మరి ఆయన మహత్కార్యములను మరి ఆయన సన్నిధిని వారు అనుభవిస్తూ మరి వాళ్ళు సాగిపోతున్నప్పుడు వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే కదా పరలోకం నుండి ఈ లోకానికి ప్రభు దిగి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చీకటి బ్రతుకులు ఉంటే మరి యేసయ్య వైపు చూడు, యేసయ్య దగ్గరగా నీలో వెలిగింపబడు. నీ జీవితంలో గొప్ప ఆనందం, సంతోషాన్ని చూస్తావు. మహాపరిశుద్ధి ఎంతండి, ప్రేమగల యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప తండ్రి, నీకే వందనాలు ప్రభు. వాక్యం నమ్మదగిన తండ్రి, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ప్రతి కుటుంబంలో ఆనందము, సంతోషమే దయచేయండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి అరుగులతో నింపండి. చక్కటి పరిపాలన చేయడానికి తగిన జ్ఞానం, ఆలోచన మీరు ఇవ్వండి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, చెడు మార్గం నుంచి కొట్టివేసి ప్రభా మరి నైనా మరి ఆ పాపం నుండి విడుదల చేసి నేను ప్రభు నీ వద్దకు రాడు కృప దయచేయండి. నేను ప్రభు ఈ దేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. నీకు వందలు చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చి నడిపించండి. రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వర్గులతో నింపండి తండ్రి. ప్రభా పనికిళ్ళే వీళ్ళకి బలము, శక్తిని, ఆరోగ్యం ఇవ్వండి. యువతను మా దేశ పాడి పట్టణంతను కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు కూడా కొట్టివేసి దావాదిగో తండ్రి మరి వివాహం బిడ్డలకి వివాహం తెచ్చింది. రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి. గృహాలు లేని వారు గృహాలు తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి. గర్భిణీ సుఖమైన డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకి క్షేమ తెచ్చండి తండ్రి. నైనా యువతని సేవకులు, సేవకురాలు, బిడ్డలు, కుటుంబాలు, సంఘాలన్నింటినీ మీరు ఆశ్రయించి దీవించండి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.